మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 27వ తారీఖున జరగబోయేటటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఈరోజు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయితే ఇక్కడ ఈ ఉన్నటువంటి సభా స్థలాన్ని అయితే పరిశీలించడం జరిగింది. ఆయన పరిశీలించిన తర్వాత మీడియాతో కీలక సమావేశాన్ని అయితే నిర్వహించడం. ఆ కీలక మీడియా సమావేశంలో కూడా జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇది బీఆర్ఎస్ ఈ నిర్వహించిన ఈ రజతోత్సవ సభ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని కూడా జగదీష్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. ఇక్కడ సభ స్థలం నిర్వహణ సభ గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లను కూడా అడిగి తెలుసుకున్నారు. అంటే ఎక్కడ పార్కింగ్ ఇస్తున్నారు, ఎటువైపు నుంచి వెళ్ళి ఏ వెహికల్స్ వస్తున్నాయని కూడా ఆయన చూసుకోవడం జరిగింది. అంటే కీలకంగా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట పాలైపోయింది. జనాలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశామా అని కూడా తలలు పట్టుకుంటున్నారని కూడా జగదీష్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. అంటే ఈ సభ దేశంకి దిశానిర్దేశంగా కూడా కేసీఆర్ సభ ఉండబోతుందని కూడా జగదీష్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ సభా స్థలంలో కూడా ఆయన పూర్తిగా కూడా ఇక్కడ తిరిగి పరిశీలించి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది కూడా సభా స్థలాన్ని కానీ పార్కింగ్ ప్లేస్ ని కానీ ఇతర స్థలాలను కూడా ఆయన పరిశీలించి అధ్యయనం అయితే జరిగింది. అంటే ఇక వారితో పాటు అంటే పార్కింగ్ స్థలాలను చూసేందుకు కూడా ఎక్కడ వరంగల్ నుంచి వచ్చే వారికి ఎక్కడ పార్కింగ్ ఇచ్చారు, అంటే కరీంనగర్ నుంచి వచ్చే వారికి ఎక్కడ పార్కింగ్ ఇచ్చారు, సిద్దిపేట నుంచి వచ్చే వారికి ఎటు పార్కింగ్ ఇచ్చారు అనేది కూడా కీలకంగా కూడా ఆయన పార్కింగ్ ఇచ్చినటువంటి స్థలాలను కూడా పరిశీలించడం అయితే జరిగింది. టీఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారి ఇప్పటి వరకు 24 సంవత్సరాలు పూర్తయితా ఉన్నాయి. ఈ సందర్భంగా 25 సంవత్సరాలకి అడుగుపెట్టిన సందర్భంగా రజతోత్సవ సభ జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకొని అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరంగల్లో ఈ సభ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పని ప్రారంభించినాం. అయితే ఇవాళ ప్రజల్లో భావన చూసినప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అనే కంటే ప్రభుత్వ వ్యతిరేక సభగా ప్రజలు దీన్ని మార్చుకునే అవకాశం కనబడుతూ ఉంది. ప్రభుత్వం పైన ఉన్న కసిని, కోపాన్ని ఈ సభకు హాజరవడం ద్వారా మనం వ్యక్తీకరించాలి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మొన్న 23లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళే ఎక్కువ కసితోని ఈ సభకు రావాలి, మేము పొరపాటు చేసినాం, నేను తప్పు చేసినాం, దాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే ఈ ఎల్కతుర్కి సభకు పోయి ఆ మట్టి ముట్టుకొని రావాలి అన్న భావన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కనబడుతూ ఉంది. సంవత్సర కాలంలోనే ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో ప్రభుత్వాన్ని అదే ప్రజలు దానికి ఏడాది తిరగక ముందే తద్దినం పెట్టాలన్న ఆలోచనకు వచ్చిన్నారు. ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఆ రకంగా కనబడుతూ ఉంది. సభకు సంబంధించి మేము ఊహించిన దానికంటే మా అంచనాలకు మించి ప్రజలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సభ గ్రౌండు ఏర్పాట్లకు సంబంధించి కూడా 1200 ఎకరాలని మా వాళ్ళు అనుకుంటే 1500 ఎకరాలకు కూడా పోతా ఉంది. ఇక్కడి రైతాంగం ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పొలాలు వాళ్ళు తొందరగా తీసేసుకొని ఈ సభకు సిద్ధం కావాలి, మా పొలం కూడా ఈ సభలో భాగస్వామ్యం కావాలి అన్న పద్ధతుల్లో ఇక్కడి రైతాంగం ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ప్రజలు అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కూడా కదిలి రావడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఏ ఫంక్షన్లకు ఎక్కడ వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ సభ గురించే చర్చ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మేము కూడా వస్తాం సార్ సభకు అని చెప్పి వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ నుంచి 4 మాటలు వినాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని ఈ సభ అటెండ్ అవ్వడం వల్ల ఎండగట్టాలని చెప్పి కూడా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. తప్పకుండా సభ విజయవంతం అవుతుంది, అందులో సందేహం లేదు. సభకు సంబంధించిన పార్కింగ్ కూడా చాలా అనుకూలంగా దొరికింది. గ్రౌండ్లోనే పార్కింగ్ సభ
ప్రాంగణాన్ని అనుకునే పార్కింగ్ కూడా ఉంది, చుట్టూ కూడా బాగా ఉంది, ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఎటొచ్చి సభకు అన్ని దారులు కూడా ఎన్ని వైపుల నుంచి దారులు ఉన్నాయో అన్ని దారులు కూడా సరిపోని పరిస్థితి కనబడతా ఉంది. మరి ప్రజలు కూడా మా కార్యకర్తలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎర్లీగానే రావాలి, ఉదయమే బయలుదేరి రావాలి, పొద్దున 5 గంటలకు 6 గంటలకే బయలుదేరి రావాలి అని చెప్పి కూడా దూర ప్రాంతం వాళ్ళు అక్కడ ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కాగజ్ నగర్ ప్రాంతం కావచ్చు, ఇటువైపు వస్తే ఆలంపూరు, గద్వాల ప్రాంతం కావచ్చు, అటు ఖమ్మం భద్రాచలం ప్రాంతం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఎంత వీలైతే అంత తొందరగా సభకు చేరుకోవాలన్న ఆలోచనలు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా మా దగ్గర కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా సభ విజయవంతం అవుతుంది. ఈ ప్రభుత్వం యొక్క పతనం కూడా అక్కడి నుంచి ఖాయమవుతుంది.